హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసా. అందరూ ఏం చేస్తున్నారండి? నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నప్పుడు ఏకాదశికి, కార్తీక పౌర్ణమికి అలా ఉపవాసం ఉంటాను కదా. అలా ఉన్నప్పుడు నేను మార్నింగ్ నుంచి ఏం తినను కదా. ఈవినింగ్ అమ్మ ఏం చేయండి నీకు టిఫిను అంటే నేను శనగపిండి దోశ అడిగేదాన్ని. నాకు ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి. నాకు ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందో నేను శనగపిండి దోశ తిని, చాన్నాళ్ళు అయింది. ఎందుకో సడన్గా గుర్తొచ్చింది. సో ఇంకేముంది, రెడీ చేసేసుకున్నాను. ఏం లేదు, శనగపిండి కావాల్సినవి కొంచెం బియ్యపిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఉప్పు, అంతే. ఇవన్నీ కలిపేసుకొని దోశ వేసేసుకుందాం. పెనం కాలింది కదా, కొద్దిగా ఆయిల్ వేసి మీరెవరైనా ఈ దోశ తింటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చిన్నప్పుడు చాలా ఫేవరెట్ దోశ ఇది. అమ్మ వేసిస్తుంటే తింటా ఉండేదాన్ని నేను. ఉపవాసం అంటే ఇంకా ఆకలి మీద ఉంటాం కదా. అయినా అమ్మ ఏది చేసినా బాగానే ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ శనగపిండి దోశ? చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్పుడే వెళ్ళట్లేదులేండి, మీకు దోశ చూపించే వెళ్తా వేసాక. ఒకవైపు కాలింది ఫ్రెండ్స్, ఇప్పుడు తిప్పేసుకుందాం దోశ. అంతే, ఈజీగా టర్న్ అయింది. అటు కూడా కాలాక చూపిస్తా ఫ్రెండ్స్. అటు కూడా కాలిందేమో చూద్దాం. రెడీ, అటు కూడా కాలింది కదా, ఇంకా సర్వ్ చేసేసుకుందాం. అమ్మ చేసిన తొక్కు పచ్చడితో టేస్ట్ చేస్తున్నాను. వేడిగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, తినేస్తున్నాను. సూపర్ అంటే సూపర్, అద్దిరిపోయింది. ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.